మహాభారతంలో ద్రౌపది అనే విషయాన్ని గురించి, అంటే ద్రౌపది యొక్క పాత్రను గురించి మనం ఈరోజు నుంచి చెప్పుకుంటున్నాం. మహాభారతంలో ఉన్నటువంటి స్త్రీ పాత్రలన్నింటిలో కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో, మేరు నగధీరత్వంతో విరాజిల్లేటువంటి అపూర్వమైనటువంటి అసాధారణమైనటువంటి ఆదర్శ స్త్రీమూర్తి ద్రౌపది. ఏమిటి ద్రౌపది యొక్క ప్రత్యేకతలు? లోకంలో ఎక్కడ ఏ ఒక్క స్త్రీలో కూడా ఉండనటువంటి అనేకమైనటువంటి విశేషాలు, గొప్ప విషయాలు ద్రౌపదిలో మనకు కనిపిస్తాయి. ఆమె జన్మ కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ద్రౌపద మహారాజు యజ్ఞం చేస్తుంటే ఆ వేది మధ్యంలో నుంచి అయోనిజగా, అంటే తల్లి గర్భంలో నుంచి కాకుండా ఆ వేది మధ్యంలో నుంచి అయోనిజగా జన్మించినటువంటి ఆమె ద్రౌపది. అంతేకాదు ఆరూఢ యవ్వనవతిగా జన్మించింది. అంటే చిన్న పసిపిల్లగా పుట్టి పెరిగి పెద్దదైనటువంటి ఆమె కాదు, ఒక యవ్వనవతిగా, ఆరూఢ యవ్వనవతిగా జన్మించినటువంటిది. ఇక రెండవ విషయం ఏమిటంటే, ఆమె యొక్క అందచందాల గురించి కనుక చెప్పాలి అని అంటే, ఇక ఆమెతో సాటి రాగలిగినటువంటి వాళ్ళు మరెవ్వరు కూడా లేరు. ఎందుకనంటే సర్వాలయ నిరుపమాన సౌందర్యం, అంటే ఆమె శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అవయవాలు కూడా నిరుపమాన సౌందర్యంతో ఉంటాయి. అంటే ఇంకో పోల్చడానికి వీల్లేనటువంటి అంతటి సౌందర్యంతో ఉంటాయి. అంతేకాకుండా శరీరం నుంచి ఒక క్రోశ పర్యంతం, ఒక క్రోశెడు దూరం వరకు వ్యాపించేటువంటి సుగంధ సువాసనలు ఆమెకి ప్రత్యేకత. అంటే ఆమె శరీరం నుంచి సుగంధ సువాసనలు నలుదిశలా కూడా ఒక క్రోశెడు దూరం వ్యాపిస్తూ ఉంటాయి. ఇలాంటి స్థితి మహాభారతంలోనే మరొకరు ఉన్నారు. ఆమె మత్స్యగంధి, అంటే చేపల కంపు కొట్టేది ఆమె యొక్క శరీరం. మొట్టమొదట్లో చేప గర్భంలో నుంచి వచ్చింది కాబట్టి ఆమె సత్యవతి. కానీ పరాశరుని యొక్క సాంగత్యం వల్ల ఆమెకి యోజన గంధిగా, అంటే ఒక యోజనం దూరం ఆమె శరీరం నుంచి సువాసన వస్తుంది. కానీ ద్రౌపదీదేవిలాగా ఆమె సౌందర్యమూర్తిగా మహాభారతంలో చెప్పల. అందమైనదే కానీ, అంటే అసాధారణమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ద్రౌపదీదేవితో పోల్చడానికి మాత్రం వీల్లేదు. అటువంటి అన్ని రకాలైనటువంటి అవయవ సౌందర్యంతో, ఈ క్రోశ పర్యంత వ్యాప్త శరీర సౌగంధ్యంతో నలుదిశలా వ్యాపిస్తూ సాక్షాత్ స్వర్గలక్ష్మి అని అనటానికి తగినటువంటిది ఈ ద్రౌపది. అటువంటి సాధ్వి శిరోమణి. అంతేకాదు అంతకు ముందు జన్మలో ఆమె ఋషికన్యగా ఉంది. ఆ ఋషికన్యగా ఉండి పరమేశ్వరుని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి, ఆ తపస్సు ఎలాంటిదనంటే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నది. అటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. ఇక ఆ పరమేశ్వరుడు పంచపాండవులకి పత్రిగా నువ్వు అవుతావని చెప్పి వరమిచ్చాడు. అయితే ఇది నిజంగా వరమా, 5గురికి భార్య అవుతావు అని చెబితే ఒక్కసారి ఆశ్చర్యపోయింది ద్రౌపది. అంటే ఆ ఋషికన్యగా ఉన్నప్పుడు అన్నమాట. మరి ఎలాగా ఈ 5గురికి భార్య అవుతావు అని అన్నారు కాబట్టి, సదే సామాన్యంగా అనుకోకుండా ఇలాంటి సంఘటన కనుక జరిగితే ఏం చేయాలో తెలియక తెల్లబోతారు ఎవరైనా సరే. కానీ ఆ ఋషికన్యగా ఉన్నటువంటి, అంటే ఆ ద్రౌపది యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ ఋషికన్య పరమేశ్వరుడే ప్రత్యక్షమై పతిని కావాలని కోరుకుంటే నీకు 5గురు పతులు అవుతారని వరమిస్తే ఒక్కసారి ఆశ్చర్యపోయి, ఒక్కసారి ఏం చేయాలో అనేటువంటి హఠాత్ సంఘటన, ఆలోచనే రాకుండా ఉండేటువంటి ఆ హఠాత్ సంఘటనకి ఏమాత్రం చెలించకుండా వెంటనే ప్రత్యేక పతి సాంగత్యంతో కన్యాత్వం, అనుదిన కన్యాత్వం నాకు కావాలి అని వరాన్ని కోరి పొందినటువంటిది ఈ ఈ ద్రౌపదికి పూర్వజన్మలో ఉన్నటువంటి
ఈ ధీశాలి అయినటువంటి బుద్ధిశాలి అయినటువంటి ఆ ఋషికన్య. ఇక ద్రౌపదిగా జన్మించి మరి 5గురికి భార్య అయింది. అయితే ఈ 5గురు ఎటువంటి వాళ్ళు? అసమాన పరాక్రమశాలు అయినటువంటి వాళ్ళు, అతిరథులు మహారథులైనటువంటి వాళ్ళు, ఏకైక వీరులైనటువంటి వాళ్ళు, సర్వశస్త్రాస్త్ర సంపన్నులైనటువంటి వాళ్ళు. అంతేకాదు 5గురు పాండవుల్లో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ధర్మరాజు ధర్మంలో, భీముడు బలంలో, అర్జునుడు పరాక్రమంలో, నకులుడు అందంలో, సహదేవుడు పాండిత్యంలో చాలా గొప్పవాళ్ళు. మరి ఇంతటి గొప్పవాళ్ళైనటువంటి 5గురు పాండవుల్ని కూడా భర్తలుగా ఎంతో అణుకువతో సేవించి, ఎంతో అనురాగంతో సేవించి వాళ్ళ యొక్క అనురాగాన్ని కూడా చూరగొన్నది ద్రౌపదీదేవి. అంటే పాండవుల 5గురికి కూడా ఎంత అనురాగమో చెప్పడానికి వీల్లేదు, ఎంత గౌరవమో చెప్పడానికి వీల్లేదు, ఒక్కొక్క సందర్భంలో భయం కూడా. అటువంటి స్థితిని ఆమె తన యొక్క అనురాగంతో, తన యొక్క సేవలతో తెచ్చుకుంది. అటువంటి మహాపతివ్రత. ఇక రాజసూయ యాగ సమయంలో సామ్రాజ్య పట్టమహిషిగా ఉన్నది. అప్పుడే సామ్రాజ్యాధీశుడయ్యాడు ధర్మరాజు. పట్టమహిషిగా మరి పట్టాభిషేకం చేయటం జరిగింది ద్రౌపదికి. మరి ఆ సమయంలో నానా దేశాధీశులైనటువంటి రాజులందరూ కూడా రాజసూయ యాగం చూడటానికి వస్తే ఆ వచ్చినటువంటి రాజుల చేత, పురోహితుల చేత, మంత్రి సామంతుల చేత, జానపదుల చేత, బ్రాహ్మణుల చేత, పౌరుల చేత, సమస్తమైనటువంటి మానవుల చేత గౌరవించబడి వారి యొక్క అభిమానాన్ని, వాత్సల్యాన్ని చూరగొన్నటువంటి కార్యదక్షత కలిగినటువంటి మహాప్రాజ్ఞురాలు ద్రౌపది. ఆనాటి ద్రౌపది యొక్క ఆ కార్యదక్షతను గురించి మరి పాండవులకి పరమశత్రువైనటువంటి దుర్యోధనుడు తండ్రితో ఏమన్నాడో కనుక మనం తెలుసుకుంటే ఆ ద్రౌపది యొక్క గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది. తండ్రితో చెప్తున్నాడు, తండ్రి, ఈ రాజసూయ యాగం జరిగినంత కాలము కూడా వచ్చినటువంటి నానా దేశాధీశులైనటువంటి రాజులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పౌరులు కానివ్వండి, మహాత్ములైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, సామాన్యులైనటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే అందరూ కూడా గౌరవించబడినటువంటి వాళ్ళే కానీ ఒక్క అల్పుడు కూడా గౌరవించబడకుండా తిరస్కరించబడలేదు. ఆ విధంగా ద్రౌపది ఈ అందరినీ కూడా అన్ని రోజులు కూడా చూసుకున్నది. ప్రతి వాళ్ళు కూడా భుజించారా లేదా అనేటువంటి విషయాన్ని స్వయంగా ఆమె పరిశీలిస్తూ ఉంది. అందరూ భుజించిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎప్పుడో భర్తలు భుజించిన తర్వాత అప్పుడు తాను భుజించి ఆమె నిద్రించేది. మళ్ళీ భర్తలు లేవకముందే వేకుజామున్నే నిద్రలేచి తన యొక్క కార్యకలాపాలను ప్రారంభిస్తూ ఉండేది ద్రౌపది. అటువంటి సహనశీలి అని దుర్యోధనుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడితోటి, తండ్రితోటి. అంతేకాదు రాజసూయాగం జరిగినంత కాలము కూడా 1,00,000 మంది బ్రాహ్మణులు గనక భోజనం చేస్తే ఒక్కసారి అట్లా టంగుమని కొట్టేటువంటి గంట ఏర్పాటు చేయబడింది. 1,00,000 మంది భోజనం చేస్తే ఒక్కసారి అట్లా మోగుద్ది. ఆ గంటట రాజసూయాగం జరిగినంత కాలము కూడా మోగుతూనే ఉందంట. అంటే ఎంతమంది భోజనాలు చేస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం కూడా దుర్యోధనుడే తండ్రితో చెప్పాడు. ఇక ప్రత్యేకంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ స్వయంగా గౌరవించింది ద్రౌపదీదేవి. ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకుంది అనేటువంటి విషయాన్ని కూడా దుర్యోధనుడే తెలియజేస్తూ ఉంటాడు. ఇలాంటి శత్రువుల చేత కూడా ప్రశంసించబడినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆమె ద్రౌపది. ఇక మరొక విషయం ఏమిటంటే, ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కష్టం కలిగినా ధర్మాన్ని మాత్రం తప్పనటువంటి ధర్మజ్ఞురాలు ద్రౌపది. ఎంతటి ప్రయోజనం కలుగుతుందనుకున్నా, ఎంత నష్టం కలుగుతుందనుకున్నా, ఏది జరుగుతుందనుకున్నా సరే ధర్మం అనేటువంటి దాన్ని మాత్రం తప్పకుండా ఉండేటువంటి ఒక నిష్ఠ కలిగినటువంటి ఆమె ఈ ద్రౌపది. ఎందుకనంటే నిండు సభలో వస్త్రాపహరణం జరిగింది.
ఆ వస్త్రాపహరణ సమయంలో అనంతర వస్త్రావిర్భావంతో, అంటే తాను ప్రార్థించినటువంటి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహ విశేషం చేత తన శరీరం నుంచే అనంతమైనటువంటి వస్త్రాలు ఉద్భవిస్తూ ఉంటే ఆ వస్త్రాలన్నింటినీ లాగి 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 దుశ్శాసనుడు కాస్త అలా పడిపోయాడు, మూర్ఛ వచ్చి పడిపోయాడు. అటువంటి సమయంలో సభాసదులంతా కూడా ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహిమకి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందరూ చకితులైపోతూ ఉన్నారు. సభ ఆశ్చర్యంతో తలమలకరైపోతూ ఉన్నప్పుడు అపశకునాలకి భయపడినటువంటి ధృతరాష్ట్రుడు ఎలాగైనా సరే పాండవుల యొక్క కోపాన్ని చల్లబరచాలనేటువంటి ఉద్దేశంతో ద్రౌపదిని పిలిచి, అమ్మా, నీవు చాలా ధర్మాత్మురాలివి, నా కోడళ్ళందరిలోకి ఉత్తమురాలివి, ఈ జరిగినటువంటి విషయం అంతా మర్చిపోయి నీకు ఏం కావాలో కోరుకో, నీకు ఏం కావాలంటే ఇద్దామని నా మనస్సు ఉవ్విళ్ళూరుతుంది అని అంటాడు. ఎందుకనంటే ద్రౌపది కనుక కోరితే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి పంపిద్దామని ఆయన కోరిక. కానీ ద్రౌపది మాత్రం ధర్మరాజుని దాస్యం నుంచి విముక్తి చేయమని ఒక కోరిక కోరింది, మరొక కోరిక కోరుకోమని ధృతరాష్ట్రుడు అడిగితే మిగిలినటువంటి 4 పాండవుల్ని కూడా విడుదల చేయమంది. మరొక కోరిక కోరుకో అంటున్నాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు అంటున్నది క్షత్రియకాంత 2 వరాలు మాత్రమే కోరుకోవాలి, అవకాశం వచ్చింది కదా అని ఎన్ని వరాలు పడితే అన్ని వరాలు కోరుకోకూడదు, అది ధర్మానికి హాని జరిగినట్టు అవుతుంది, కనుక నేను కోరను, కేవలం నా పతుల్ని మాత్రమే దాస్యం నుంచి విముక్తి చేయవలసింది అని అడిగితే ఆమె యొక్క ధర్మతత్వానికి ఆశ్చర్యచకితుడైనటువంటి ధృతరాష్ట్రుడు, అమ్మా, మీ రాజ్యం మొత్తం మీకు ఇచ్చేస్తున్నాను, మీరు హాయిగా వెళ్ళి మళ్ళీ ఎప్పటి మాదిరిగానే ఇంద్రప్రస్థంలో మీ పరిపాలన సాగించుకుంటా ఉండండి, ఇదిగో ఈ గుడ్డి తండ్రిని చూచి వీళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని మర్చిపోండి అని అనేక విధాలుగా నచ్చజెప్పి పంపించడం జరిగింది. అంటే అంతటి విపత్కర పరిస్థితిలో కూడా మా రాజ్యం మాకు కావాలి అని అడగకుండా 3వ కోరిక నేను కోరను అని ధర్మాన్ని చెప్పింది. సభికులంతా కూడా ప్రశంసిస్తున్నారు, ఆశ్చర్యచకితులైపోతున్నారు. అంతేకాకుండా ద్రౌపది ఎంతటి కరుణా స్వభావం కలిగినటువంటిదో, ఎంతటి ఆలోచన పర్వాలో కూడా మనం తెలుసుకోవటానికి ఒకే ఒక్క ఉదాహరణ. అంటే అపకారం చేసినటువంటి వాడికి కూడా అపకారం చేయాలనేటువంటి ఆలోచన లేదు, ఆ సమయానుకూలంగా అలా ప్రవర్తించాలి, ఆ న్యాయానికి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు అనేటువంటి భావన కలిగినటువంటి అని. గురువుల పట్ల ఎలా ప్రవర్తించాలో ద్రౌపది ఎంత సహనశీలతతో వ్యవహరించిందో మనకు తెలుస్తుంది. మహాభారత యుద్ధం 18వ రోజు అయిపోయిన తర్వాత ఆ అర్ధరాత్రి సమయంలో అశ్వత్థామ తన 5 పుత్రుల్ని, ద్రౌపదేయుల్ని, ఆ 5 పుత్రుల్ని కూడా నిద్రలు పోతూ ఉంటే పసివాళ్ళని, అంటే 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళని గొంతులు కోసి హత్య చేశాడు అశ్వత్థామ. అంతటి హృదయ విదారకమైనటువంటి స్థితిలో రోధించింది ద్రౌపది. తన యొక్క 5 పుత్రులు కూడా యుద్ధరంగంలో కాదు, అన్యాయంగా అలా రాత్రిపూట నిద్రించేటప్పుడు సంహరించాడని. అటువంటి స్థితిలో అశ్వత్థామను తీసుకొచ్చి భీమసేనుడు ద్రౌపది ఎదుట నిలబెడితే, ఏం చేయమంటావు ఈ దుర్మార్గుణ్ణి అని గద ఎత్తాడు భీమసేనుడు. అప్పుడు అన్నది ద్రౌపది, వద్దు వద్దు, ఈ అశ్వత్థామను సంహరించవద్దు, ఎందుకనంటే అశ్వత్థామ గురుపుత్రుడు, గురుపుత్రుడు నాకు కూడా గురువుతో సమానం, అటువంటి వాడు ఎన్ని అత్యాచారాలు చేసినా, ఎన్ని అకృత్యాలు చేసినా అతన్ని చంపకూడదు. ఎందుకనంటే నేను పుత్రుల్ని పోగొట్టుకొని తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగి ఉన్నాను. ఈ అశ్వత్థామ యొక్క తల్లి అయినటువంటి కృపి, అంటే ద్రోణాచార్యుడి యొక్క భార్య, ఇప్పటికే తన భర్తని పోగొట్టుకుంది. తన భర్తని పోగొట్టుకొని ఆమె దుఃఖంలో మునిగి ఉన్నది. అటువంటి సమయంలో భర్తనే కాకుండా పుత్రుణ్ణి కూడా, ఏకైక పుత్రుడు ఉన్నవాడు ఒక్కడే, ఆ ఒక్క పుత్రుణ్ణి కూడా పోగొట్టుకుంటే ఆమె ఎంత హృదయ విదారకంగా విలపిస్తుందో
నాకు తెలుసు. ఎందుకనంటే ఆ బాధ నేను ఇప్పుడు పడుతున్నాను గనక. కాబట్టి అతన్ని వధించవద్దు అని భీమసేనుని నివారించింది. అటువంటి ఉదారమూర్తి ద్రౌపది. అలాగని అన్యాయం జరుగుతుంటే ఎదిరించడం చేతగానటువంటి ఆమె కాదు. అన్యాయం జరుగుతుంటే ఎంతటి వాళ్ళనైనా సరే నిలదీయగలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి ధైర్యశాలి. తనని సభకి ఈడ్చి తీసుకొని వచ్చినప్పుడు నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని కురుసభను నిలదీసింది. అదేవిధంగా అజ్ఞాతవాస సమయంలో కీచకుడు తనని పరాభవించినప్పుడు విరాట సభలోనే తనను నేలపై పడవేసి కాలితో తన్నినప్పుడు ఆ విరాటుణ్ణి సభాసదుల్ని నిలదీసింది. అలా నిలదీసి ప్రశ్నించగలిగినటువంటి ధైర్యశాలి ద్రౌపది. ఇక ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహిమ, ఆ పాతివ్రత్యం ఏ ప్రకారంగా ఆమె అనుసరించిందో మనకి తెలియాలంటే సత్యభామకి ఆమె ఈ పాతివ్రత్య ధర్మాల్ని చెప్పటం అరణ్యవాసంలో ఒక విశేషమైనటువంటి విషయం. తద్వారా మహిళా లోకానికి మకుటాయమానం అనదగినటువంటి సౌశీల్యంతో పాతివ్రత్య ధర్మంతో ఉన్నటువంటి ఆదర్శ నారీ శిరోమణి ఈ ద్రౌపదీదేవి. మహాభారతంలో ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం ఎన్ని రకాలుగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆమె అజ్ఞాతవాస సమయంలో ఆ విరాట నగర వీధుల్లో తిరుగుతూ ఉంటే దూరం నుంచి చూసినటువంటి సుధేష్ణ అంటే విరాట మహారాజు భార్య, ఎవరీమె? ఈమె దేవకన్య, గంధర్వకాంత, లేకపోతే మానవ స్త్రీ అయితే ఇంతటి అందం ఇంతటి శరీర సౌందర్యం ఉండటానికి వీల్లేదు. సాముద్రిక శాస్త్రంలో స్త్రీలకు ఉండవలసినటువంటి 32 లక్షణాలు ఏవైతే ఉన్నాయో 32 లక్షణాలు, ఆ 32 లక్షణాలు కూడా ఉన్నటువంటి ఈ ద్రౌపది, ఈ కాంత ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకు మన రాజ్యంలో అడుగుపెట్టిందో తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకని ఆమెని తీసుకొని రండి అని చెప్పి చెలికత్తెల్ని పంపించింది. అంటే అల్లంత దూరాన ఉండి ఆకర్షింపబడినటువంటి ఒక గొప్ప స్త్రీమూర్తి ద్రౌపది. ద్రౌపది యొక్క పేరు, అసలు పేరు కృష్ణ. కృష్ణ అంటే ఆకర్షించేది అని. కృష్ణ ఆకర్షించబడేవాడు, అందుకనే శ్రీకృష్ణుడికి కృష్ణ అనేటువంటి నామం. అందుకనే ఆయన కృష్ణుడే, ఈమె కృష్ణే. ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం విరాజిల్లేటువంటిది ఈ ద్రౌపది. ఇటువంటి అసాధారణ ప్రతిభా విశేషాలతో అలరారేటువంటి ఈ ద్రౌపదిని కొంతమంది కవులు, పండితులు, అధ్యాపకులు, హేతువాదులు, పరిశోధకులు, నాస్తికులు ఎందరో తమ యొక్క వక్ర బుద్ధితో, తమ యొక్క దుష్ట బుద్ధితో, సంకుచితమైనటువంటి మనస్తత్వంతో అనేక రకాలుగా విమర్శిస్తూ, దూషిస్తూ, అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ, గ్రంథంలో లేనటువంటి వాటిని కల్పించి వ్రాస్తూ, ఉన్నటువంటి వాటిని చూపించకుండా తొలగిస్తూ ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలను వ్రాయటం జరిగింది. అలాంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి వాడు, అంటే పరమ దుర్మార్గంగా మహాభారతం మొత్తాన్ని కూడా ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు ఒక పండితుడు. ఆయన్ని అనుసరించి అనేక మంది మళ్ళీ తమ తమ యొక్క గ్రంథాలకి పదును పెట్టారు. ఆయన్ని అనుసరిస్తూ, అనుకరిస్తూ కొంతమంది రాస్తే, మరి ఆయన్ని విమర్శిస్తూ కూడా రాసి కొన్ని విమర్శలకి సమాధానం చెప్పలేక మళ్ళీ మొదట తప్పుని వీళ్ళు చెప్పి అలా రాయటం కూడా జరిగింది. అయితే ఎందరో తమ చిత్తం వచ్చినట్లు ఈ మహాభారతంలో ఉన్నటువంటి పాత్రల్ని
అందులో ముఖ్యంగా ఈ ద్రౌపదీ పాత్రని విమర్శిస్తూ ఈ గ్రంథాలు కవిత్వాలు వ్రాయటం జరిగింది. అయితే 10 మందికి ఆదర్శప్రాయులుగా ఉండవలసినటువంటి ఉపాధ్యాయులు కానీ పండితులు కానీ కవులు కానీ ఎందుకు ఇలాంటి గ్రంథాలు వ్రాశారు, ఎందుకు రాస్తున్నారు అనేటువంటి సందేహం ఎవరికైనా వస్తుంది. అయితే దీనికి ఒక్కటే సమాధానం. ఏమిటనంటే నలుగురు నడిచేటువంటి త్రోవలో నడిస్తే చెప్పుకునేవాడు ఎవడు ఉండడు. అందుకని మన దగ్గర మన తెలివితేటలు, అంగబలం, అర్ధబలం, ఇంకా అనేక రకాలైనటువంటి బలాలు మన దగ్గర ఉన్నాయి కనుక మనం ఊరికినే ఒట్టి సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉండిపోతే ఏం ప్రయోజనం అని అనుకొని ఈ సాహసాన్ని అంటే ఈ పాపాలని చేయటానికి సిద్ధమవుతూ ఉన్నారు. అయితే ఎంతమంది అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు, ఎంతమంది వక్రబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, ఎంతమంది దుష్టబుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎన్ని విధాలుగా ఈ భారతీయ సంస్కృతిని, ఈ ధర్మాన్ని నాశనం చేయాలని చూచినా మన యొక్క ఆర్ష గ్రంథాలని, మన ఇతిహాసాలైనటువంటి రామాయణ భారతాలని వీటన్నింటినీ కూడా దుర్మార్గంగా చిత్రించాలని ప్రయత్నించినప్పటికీ కూడా వాటిని కానీ వాటిని మనకి ప్రసాదించినటువంటి వాల్మీకి వ్యాస మహర్షుల్ని కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు చిరంజీవులై భారతీయుల యొక్క హృదయాల్లో నిలిచిపోవటం తథ్యం. ఇక మహాభారతంలో ఈ ద్రౌపది ఎటువంటిదో, ఆమె యొక్క జన్మ ఎటువంటిదో, ఆమెను విమర్శకులు ఏమని దూషించారో, ఆమెలో ఏ ఏ దోషాలని ఆపాదించారో, ద్రౌపది యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా అపార్థం చేసుకున్నారో, వీటన్నింటికీ కూడా మహాభారతం ఏమని సమాధానం చెబుతున్నదో, సత్యమేమిటో, కల్పనలేమిటో ఇవన్నీ కూడా మనం క్రమంగా తెలుసుకుందాం. ముందుగా ద్రౌపదీదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని సంస్కృత మహాభారతం ఏం చెబుతున్నదో మనం ముందుగా చూద్దాం. ఎందుకనంటే ద్రౌపదీదేవి యొక్క జన్మే చాలా గొప్ప విశిష్టమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. ఈ ద్రౌపదీ జననాన్ని గురించి ఆది పర్వంలో మనకి 164 నుంచి 126 అధ్యాయం వరకు చెప్పడం జరిగింది. అది ఎలా జరిగిందో ఏమిటో ఏమని చెప్పబడి ఉన్నదో మనం ఇప్పుడు చూద్దాం. ఏకచక్రపురంలో ఉంటున్నటువంటి పాండవులు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటున్న తర్వాత ఆ బ్రాహ్మణుడికి ఒక ఇబ్బంది వచ్చింది. బకాసురుడికి ఆహారంగా పోవాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బందిని తప్పించడానికి కుంతీదేవి తన కుమారుడైనటువంటి భీముడిని పంపించింది. భీముడు ఆ బకాసురుడిని వధించి ఆ నగరానికి ఆ రాక్షస బాధ లేకుండా చేశాడు. ఈ బకాసుర వధ అయిపోయిన తర్వాత పాండవులు ఏకచక్రపురంలో ఉంటుంటే ఆ పాండవులు ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క గృహానికి ఎక్కడి నుంచో ఒక వేదాంగాలు అభ్యసించినటువంటి బ్రాహ్మణుడు వచ్చాడు. అంటే అప్పుడప్పుడు ఇంటికి అలా మహాత్ములైనటువంటి వాళ్ళు రావటం, ఆ గృహ యజమాని చేత ఆతిథ్యం ఇవ్వబడటం, గౌరవించబడటం ఇవంతా కూడా మామూలుగా జరుగుతూ ఉండేటువంటిది. అందువలనే ఇప్పుడు కూడా ఒక మహాత్ముడైనటువంటి వాడు వచ్చాడు. వచ్చి అతడు ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి కథల్ని, అనేకమైనటువంటి దేశాల రాజుల యొక్క చరిత్రల్ని వినిపిస్తూ ఉన్నాడు. వాటిని వింటూ ఉన్నారు కుంతి, పాండవులు, ఆ బ్రాహ్మణులు అందరూ కూడా. ఒక రోజున మాటల మధ్యలో ఈ ద్రుపద రాజకుమారి ద్రౌపది స్వయంవరం జరగబోతున్నదని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. దాంతో కుంతీదేవి ఆయన్ని ప్రశ్నించింది, ఓ మహాత్మా, ద్రుపద మహారాజుకి ఒక పుత్రుడు దృష్టజుమ్నుడు యజ్ఞకుండం నుంచి జన్మించాడని, అలాగే ఒక కుమార్తె ద్రౌపది వేది మధ్యం నుంచి జన్మించిందని చెప్పుకుంటా ఉన్నారు. ఆ నోట మేము కూడా విన్నాం. మరి వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ఆ జన్మ విధానం ఏమిటో మాకు తెలియజేయండి అని ప్రార్థించింది కుంతీదేవి. దానికి ఆ బ్రాహ్మణుడు వాళ్ళ యొక్క గాథని ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. అమ్మా,
గంగాద్వారంలో భరద్వాజుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన తపశక్తి సంపన్నుడు, వేదాంగాలు అభ్యసించినటువంటి వాడు, ధనుర్వేదం చక్కగా తెలిసినటువంటి వాడు, అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలను ఎరిగినటువంటి వాడు. ఆయన బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి వాడు. ఒక రోజున గంగకి స్నానానికి వెళ్ళాడు. అలా గంగానదికి వెళ్ళేటప్పటికీ అప్పటికే గంగానదిలో ఒక అందమైనటువంటి అప్సరస, ఘృతాచి అనేటువంటి పేరు కలిగినటువంటి అప్సరస అక్కడ స్నానం చేస్తూ ఉంది. ఆమె స్నానం చేసి ఒడ్డుకొచ్చి బట్టలు వేసుకుంటూ ఉంది. అలా బట్టలు వేసుకునేటువంటి సమయంలో ఒక పెద్ద గాలి వచ్చి ఆ కట్టిన బట్ట కాస్త అట్లా తొలగిపోయింది. ఆ సమయంలోనే ఆమె శరీరాన్ని చూచాడు ఈ భరద్వాజ మహర్షి. కామపరవశుడయ్యాడు. అందువల్ల వీర్యస్ఖలనమైంది. అయితే ఆ మహాత్ముడి యొక్క వీర్యం వృధా కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక కలశంలో, ఒక ద్రోణంలో, అంటే యజ్ఞం చేస్తూ ఉంటే ఆ కలశం పెడతారు. అదిగో ఆ కలశం ఏదైతే ఉందో ఆ కలశంలో ఆ వీర్యాన్ని పట్టాడు. ఆ కలశం నుంచి కొంతకాలానికి ఈ ఒక బాలుడు జన్మించాడు. అతడే ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు వేదాంగాల్ని తండ్రి దగ్గరనే అభ్యసిస్తూ ఉన్నాడు. ఈ భరద్వాజ మహర్షికి చిన్ననాటి నుంచి ఒక స్నేహితుడైనటువంటి వాడు పాంచాల దేశ రాజు పృషతుడు అనేటువంటి వాడు అన్నాడు. ఆ పృషతుడు ప్రతిరోజు కూడా భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చి వెళుతూ ఉండేవాడు. అంటే వాళ్ళిద్దరిది కూడా అంత స్నేహం అన్నమాట. ఆ పృషతుడికి కూడా ఒక కుమారుడు ఉన్నాడు. అతడి పేరు ద్రుపదుడు. ఈ పృషతుడు తన యొక్క కుమారుడైనటువంటి ద్రుపదుడిని విద్యాభ్యాసం కోసమని తన మిత్రుడైనటువంటి ఈ భరద్వాజుడి దగ్గర చేర్పించాడు. అప్పటికే భరద్వాజుడి దగ్గర ద్రోణుడు ఉన్నాడు. అందుకని ద్రోణుడు, ద్రుపదుడు ఇద్దరూ కలిసి అక్కడ విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వీళ్ళిద్దరిని కూడా భరద్వాజుడు తన శిష్యుడైనటువంటి అగ్నివేశుడు అనేటువంటి ముని దగ్గరికి పంపించి ధనుర్వేదాన్ని, సకల శస్త్రాస్త్రాలని నేర్పించడం జరిగింది. అలా ఇద్దరూ కలిసి మహాత్ముడైనటువంటి అగ్నివేశుడి దగ్గర వివిధ రకాలైనటువంటి అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకుంటూ అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలని పొంది వారు విద్యల్లో బాగా రాణించారు. అలాంటి సందర్భాల్లో, అలాంటి రోజుల్లో ద్రుపదుడు ద్రోణాచార్యుడితో ఒక మాట అంటూ ఉండేవాడు. నేను పాంచాల రాజుని కావటంతో నీకున్నటువంటి దారిద్ర్యం మొత్తం తీరిపోద్ది, ఇద్దరం కలిసి ఈ రాజ్యాన్ని అనుభవిద్దాం అని అన్నాడు. అయితే ఆ మాటని ద్రోణుడు విన్నాడు. అంతే, దానికి ప్రతి సమాధానం ఏం చెప్పాల. ఇక పాంచాల రాజు పృష్ఠుడు మరణించిన తర్వాత ద్రుపదుడు పాంచాల రాజ్యానికి ప్రభు అయ్యాడు. ద్రోణాచార్యుడు ఆశ్రమంలోనే ఉంటున్నాడు, ఘోర తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి కృపాచార్యుడి యొక్క సోదరైనటువంటి కృపిని వివాహం చేసుకున్నాడు. వారికి అశ్వత్థామ అనేటువంటి కుమారుడు పుట్టాడు. వీడికి అశ్వత్థామ అనేటువంటి పేరు ఎందుకు పెట్టారంటే పుట్టగానే గుర్రంలాగా సకిలించాడట. ఆ సకిలింపు అన్ని దిక్కులకి వ్యాపించిందట. అప్పుడు ఆకాశవాణి అన్నది, ఇలా గుర్రంలాగా సకిలించాడు కాబట్టి వీడికి అశ్వత్థామ అనేటువంటి పేరు పెడుతున్నాను అని అశరీరవాణి పలికింది. ఇక ద్రోణాచార్యుడు వేదాంగాల్లో ఈ అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరాడే కానీ కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. పరమ పేదరికం. కుమారుడికి ఆవు పాలు త్రాగటానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఒక ఆవు లేదు. ఆ ఆవు కోసం ఎంతగానో ప్రయత్నించాడు. కొందరిని అడిగాడు, అయితే కొంతమంది దగ్గర నుంచి స్వీకరించడు. వాళ్ళ దగ్గర ఒకే ఆవు కనుకుంటే వాళ్ళు కనుక తనకి ఇస్తానంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కనుక ఆ ఆవుని ఈయన స్వీకరించడు. అలా కాకుండా ఎక్కువ ఆవులు ఉన్నటువంటి వాళ్ళు ఇస్తేనే స్వీకరిస్తాడు.
అలా ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం ఫలించలా, ఎవ్వరు కూడా ఈయనకి ఒక గోవుని దానం చేయలేదు. సరే, అటువంటి సమయంలో చుట్టూ ఉన్నటువంటి పిల్లలంతా కూడా కనీసం పాలు కూడా త్రాగడానికి లేవనేటువంటి ఉద్దేశంతో ఈ అశ్వత్థామని ఎగతాళి చేస్తున్నారు. ఎలా అంటే పిండి పాలు అతనికి ఇచ్చి, ఇవిగో ఇవే ఆవు పాలు అని అంటే, ఓహో ఇవి ఆవు పాలు అని చెప్పి ఆ అశ్వత్థామ తాగి ఆనందంతో గంతులు వేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎగతాళితో నవ్వుతూ ఉంటారు. ఇదంతా చూచాడు ద్రోణుడు. కళ్ళ వెంట కన్నీరు గారుతూ ఉంది. నా కుమారుడికి కనీసం ఆవు పాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నానే అని ఇతడు చాలా బాధపడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయనకి తెలిసింది, మహేంద్రగిరి మీద ఉన్నటువంటి పరశురాముడు తనకున్నటువంటి ధనాన్ని బంగారాన్ని అందరినీ కూడా బ్రాహ్మణులకి దానం చేస్తాడని ఆ నోట చెప్పుకుంటుంటే విన్నాడు. అంతేకాకుండా పరశురాముని గురించి అంతకు ముందే విన్నాడు. ఆయన దగ్గర అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయని, ఆ అస్త్ర సంపదని ఎలాగైనా తాను కూడా స్వీకరించాలని ఒక ఆలోచన కూడా ఉంది. అందుకని ఎలాగైతే ఏమని ఆ పరశురాముడి దగ్గరికి ప్రయాణం అయ్యాడు. తన యొక్క శిష్యులు కొంతమందిని తీసుకొని మహేంద్రగిరికి వెళ్ళాడు. అక్కడ పరశురాముని దర్శించాడు. తన యొక్క పేరు, తన అంగిరస వంశాన్ని గురించి వివరించి చెప్పాడు. అలా వచ్చినటువంటి వాడిని పరశురాముడు అడిగాడు, నీకేం కావాలి అన్నాడు. అంటే నాకు ధన సహాయం చేయవలసింది అన్నాడు. అప్పుడు పరశురాముడు అన్నాడు, కొంచెం ఆలస్యంగా వచ్చావు నీవు. నాకున్నటువంటి సమస్తమైనటువంటి ధనాన్ని బంగారాన్ని మొత్తం ఏం పూచిక పుల్ల కూడా లేకుండా దాన్ని బ్రాహ్మణులకు దానం చేసేసాను. ఇంకా నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు నా దగ్గర ఉంది ఏమిటంటే నా శరీరము, ఇదిగో నా అస్త్రశస్త్రాలు. వీటిల్లో నీకేం కావాలో కోరుకో. నా శరీరం కావాలన్నా, ఈ అస్త్రశస్త్రాలు కావాలన్నా, లేకపోతే రెండు కావాలన్నా, నువ్వేం కావాలంటే దాన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అలాంటి స్థితిలో ఇక చేసేదేమీ లేక ద్రోణుడు తనకి చిన్ననాటి నుంచి ఉన్నటువంటి ఆ కోరిక మేరకి నీ దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా నాకు ప్రసాదించమని కోరాడు. అలా కోరేటప్పటికీ పరశురాముడు ప్రయోగ ఉపసంహారాలతో అన్ని అస్త్రాల్ని కూడా ద్రోణుడికి ప్రసాదించాడు. అలా అస్త్రాలన్నింటినీ కూడా స్వీకరించి ధనుర్వేదంలో అసాధారణ పరాక్రమశాలి ద్రోణుడు ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి ద్రుపదుడిని కలుసుకోవటానికి పాంచాల నగరానికి బయలుదేరాడు. రాజు సమీపంలోకి వచ్చాడు. ద్రుపదుడితో అంటున్నాడు ద్రోణుడు, ఓ రాజా, నేను నీ మిత్రుణ్ణి, నిన్ను కలవాలని వచ్చాను అన్నాడు. ఈ మాట అనటంతోనే రాజ్య మదంతో ఉన్నటువంటి ద్రుపదుడు అసహనంతో కోపంతో, ఓ బ్రాహ్మణుడా, నీవొక బుద్ధిహీనుడిలాగా ఉన్నావు. గతంలో మన ఇద్దరం కూడా ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం చేసి ఉండొచ్చు. ఆనాడు మనకి మిత్రత్వం ఉండొచ్చు. ఎందుకనంటే ఆనాడు మనం ఇద్దరం సమానులమే, కనుకనే మిత్రత్వం కుదిరింది. ఈ మిత్రత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటిది కాదు. ఒక రాజు రాజ్యం లేనటువంటి సామాన్యుడితోటి, ఒక ధనవంతుడు దరిద్రుడితోటి, ఒక పరాక్రమవంతుడు పిరికివాడితోటి స్నేహం చేయటం అనేటువంటిది ఎక్కడన్నా కుదురుద్దా? బియ్యమైన నెయ్యమైన సమానుల మధ్యనే ఉండాలి. రాజు కానటువంటి వాడు రాజుకి ఎప్పుడు కూడా మిత్రుడు కాలేడు అని తనకి నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు ద్రుపదుడు. ద్రుపదుడి యొక్క మాటలకి ద్రోణుడు మనస్సులో ఎంతో ఖేదం చెందాడు. మరేమీ మాట్లాడకుండా మౌనంగా వెనక్కి తిరిగాడు. ఎలాగైనా సరే ద్రుపదుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని మనస్సులో భావించుకున్నాడు. ఆ కోరికతో హస్తినాపురం వైపుగా ప్రయాణం సాగించాడు. హస్తినాపురం చేరుకున్నాడు.
అజ్ఞాతంగా కొంతకాలం కృపాచార్యుని ఇంట ఉన్నాడు. అలా ఉంటున్నటువంటి సమయంలో ఈ ధార్తరాష్ట్రులు 100 మంది, ఈ పాండవులు 5గురు ఆడుకుంటూ ఒక బంతిని ఒక బావిలో వేశారు. ఆ బావిలో నుంచి ఎలా తీయాలా, అది చాలా లోతుగా ఉన్నది అని చుట్టూ నిలబడి ఈ పిల్లలందరూ కూడా ఆ బంతి కోసమని చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ద్రోణుడు అటువైపుగా వచ్చి, నాయనా ఏంటి చూస్తున్నారనంటే, ఇదిగో ఇలా బంతి పడిపోయింది, దానికోసం చూస్తున్నాం అన్నారు. మీరందరూ రాజపుత్రులు కదా, మరి విద్యలు కూడా నేర్చుకుంటున్నారు కదా, అటువంటి మీరు ఈ బావిలో పడిపోయినటువంటి బంతిని తీయటం చేత కాదా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందే. ఈ బంతే కాదు, కావాలంటే ఇదిగో ఈ ఉంగరాన్ని కూడా ఈ బావిలో నుంచి తీయొచ్చు అని తన చేతిలో ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి ఆ బావిలో వేశాడు ద్రోణుడు. వేసిన తర్వాత, ఇప్పుడు చూడండి మీ బంతిని నేను ఎట్లా తీస్తానో అని ఒక బాణాన్ని వేశాడు బంతికి తగిలేటట్టుగా. ఆ బాణానికి తగిలేటట్టుగా మరొక బాణం, ఆ బాణానికి తగిలేటట్టుగా మరొక బాణం, దానికి తగిలేటట్టుగా మరొక బాణం, అలా వేసుకుంటూ వచ్చి ఆ ఒడ్డు దాకా వచ్చినట్టుగా వేసిన తర్వాత ఆ బాణాన్ని కాస్త పైకి లాగితే ఈ బాణాలన్నిటితో పాటుగా బంతి కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు కురుకుమారులంతా అంటున్నారు, ఆ ఉంగరాన్ని కూడా తీయండి అన్నారు. ఆశ్చర్యపోతా ఉన్నారు వాళ్ళు. అప్పుడు అదే విధంగా ఉంగరాన్ని కూడా పైకి తీశాడు. తీసిన తర్వాత చాలా ఆశ్చర్యపోతున్నారు వీళ్ళంతా కూడా. ఆశ్చర్యపోతూ, ఓ మహాత్మా మీరెవరు ఏమిటి అని అడిగితే, నేను ఇట్లా ఫలానా ఇదిగో పరదేశం నుంచి వచ్చినటువంటి వాడిని అన్నారు. మీకేం కావాలో కోరుకోండి, ఇంతటి గొప్ప మహాత్ములైనటువంటి మీకు మేము ఏదో ఒకటి ఇవ్వాలి అని అడిగితే, ఏం అక్కర్లేదు, మీరు వెళ్ళి భీష్ముడితో నా విషయాన్ని చెప్పండి, అంతవరకు చేయండి మీరు చాలు అని అంటాడు. అప్పుడు ఈ కుమారులందరూ కూడా భీష్ముడితో చెప్తే, భీష్ముడు ద్రోణుడి దగ్గరికి వచ్చి విచారించి, ఆయన యొక్క పుట్టుపూర్వోత్తరాలు విచారించి, కృపాచార్యుడి యొక్క భావమర్ది అని తెలిసిన తర్వాత, అందులోనూ పరశురాముడి యొక్క శిష్యుడు అని తెలిసిన తర్వాత, తాను కూడా పరశురాముడి యొక్క శిష్యుడే గనక ఆయన యొక్క మహాత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, అస్త్రశస్త్ర విద్యల్ని వాటన్నిటిని తెలుసుకొని ఈ కుమారులందరికీ కూడా మీరు ఈ అస్త్ర విద్యలు నేర్పాలి అని అస్త్రాచార్యుడిగా నియమించి, ఇక నుండి ఈ రాజ్య సంపదలన్నీ మీరు యథేచ్ఛగా అనుభవించవచ్చు అని భీష్ముడు ద్రోణుడితో అని ఆ ద్రోణుడిని స్వీకరించాడు. ఆ విధంగా ద్రోణుడు ఈ అందరికీ కూడా గురువు అయ్యాడు. అదే సమయంలో జరిగేది ఎట్లాగూ జరగక మానదు అనేటువంటి భావనతో ఆ ద్రౌపదుడి యొక్క కుమారుడు తనని సంహరించడానికే పుట్టాడు అని తెలుసుకున్నటువంటి ఆ దృష్టజుమ్నుడిని, అలాగే శిఖండిని, వాళ్ళని కూడా స్వయంగా తానే తీసుకొని వచ్చి విద్యలు నేర్పుతాడు. అలాగే మిగిలినటువంటి రాకుమారులందరూ కూడా రాజుల యొక్క పుత్రులందరూ కూడా వచ్చి ద్రోణాచార్యుడి దగ్గర ఈ అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఇలా విద్యలను నేర్పుతూ ఉన్నాడు. ఆ విద్యాభ్యాసం పూర్తయిపోయింది. అలా పూర్తయిపోయిన తర్వాత ఈ కురుకుమారులందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి, నాయనా ఈనాటితో మీ విద్యాభ్యాసం అయిపోయింది కాబట్టి మీరు ఇక ఈ గురుకులా నుంచి వెళ్ళిపోవచ్చు అని చెబితే, ఓ గురుదేవా, మీకు ఏదో ఒక గురుదక్షిణ ఇవ్వకుండా మేము ఎలా వెళ్తాము, కాబట్టి మీకేం కావాలో కోరండి అని అంటారు ఈ 105 కూడా. అలా అన్న తర్వాత అప్పుడు ద్రోణాచార్యుడు జరిగినటువంటి గాథ మొత్తాన్ని చెప్పి, మీరు ఆ ద్రౌపదుణ్ణి బంధించి తెచ్చి నా పాదాల మీద పడవేయాలి, ఇదే మీరు నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ, అపూర్వమైనటువంటి గురుదక్షిణ అని చెప్తాడు. ఆ మాట వినటంతో 100 మంది కౌరవులు కర్ణుణ్ణి శకుణ్ణి వెంట పెట్టుకొని పాంచాలం మీదకి దండెత్తారు. వీళ్ళు ఇలా దండెత్తారని తెలుసుకున్నటువంటి ద్రౌపదుడు తన యొక్క సోదరులతో, తన యొక్క పుత్రులతో, తన సేనలతో ఆయన కూడా ఎదురొచ్చాడు. ఈ 2 సేనలకి మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కౌరవులు ఆ ద్రౌపదుడి యొక్క ధాటికి తట్టుకోలేక కకావికలైపోయారు. ఆ సమయంలో దుర్యోధనుడు, కర్ణుడు ఇద్దరు కూడా
పాంచాల రాజు ద్రుపదుణ్ణి తీవ్రమైనటువంటి బాణాలతోటి ఎదిరించారు. అప్పుడు 108 బాణాలని దుర్యోధను మీద, 108 బాణాలని కర్ణుడి మీద ప్రయోగించి ద్రుపదుడు వాళ్ళ యొక్క అంగ సంధుల్లో తారణం చేశాడు. ఆ దెబ్బకి ఓర్చుకోలేక అలా రథాన్ని విడిచిపెట్టి పారిపోయాడు కర్ణుడు. ఆ తర్వాత కౌరవులంతా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ గురుదేవుడితో ఉన్నటువంటి అర్జునుడు అంటున్నాడు, గురుదేవా, ఆ ద్రుపదుడు సామాన్యుడా, మీ సహాధ్యాయి, మీతో పాటుగా సమానంగా విద్యలు నేర్చుకున్నటువంటి మహావీరుడు. అటువంటి వీరుణ్ణి వీళ్ళు జయించగలుగుతారా? మీరు కనుక నాకు అనుమతిస్తే నేను వెళ్తానని అంటాడు. ఏమి సైన్యం లేకుండా కేవలం భీమార్జునులు ఇద్దరే వెళ్ళారు. కానీ అక్కడ ద్రుపదుడు మాత్రం ఈ విషయం తెలుసుకొని మళ్ళీ సైన్యంతో వచ్చాడు. ఇప్పుడు సైన్యాన్నేమో భీముడు నురుమారుతూ ఉంటే అర్జునుడేమో ద్రుపదుడి మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలా తీవ్రమైనటువంటి యుద్ధం చేసి ఆ ద్రుపదుడిని బంధించి తన రథం మీద ఎక్కించుకొని బందీ చేసి తీసుకొచ్చి ద్రోణాచార్యుడి యొక్క పాదాల మీద పడవేశాడు. ద్రోణుడు చాలా సంతోషించాడు. అర్జునుడి యొక్క శక్తి, అర్జునుడి యొక్క పరాక్రమం తనకు తెలుసు కనుక అర్జునుడిని అన్ని విధాలా ప్రశంసించి ఆ తర్వాత తన పాదాల మీద పడినటువంటి ద్రుపదుడిని చూచి, ఓహో ద్రుపద మహారాజులా, మీరేమిటి మహారాజులు చక్రవర్తులైనటువంటి వాళ్ళు ఈ పేద బ్రాహ్మణుడి యొక్క పాదాల మీద పడ్డారు అన్నాడు. ఆ ఒక్క మాట అలా అనేటప్పటికీ ఆయన కోపం కాస్త పూర్తిగా పోయింది ద్రోణుడికి. ఎందుకనంటే బ్రాహ్మణ కోపము తృణహుతాశనము దీర్ఘముగినే అని అన్నారు. బ్రాహ్మణుడి యొక్క కోపమును ఎండిపోయినటువంటి గడ్డిలో పడ్డటువంటి నిప్పు, ఇదంతా ఎంతోసేపు ఉండదంట, అలా చురచురా కాలి ఎప్పుడే చల్లారిపోదు. అలాగనే బ్రాహ్మణుడి యొక్క కోపం కూడా అంతే. సరే లేవండి అని చెప్పి కట్లు విప్పదీసి, ఇప్పుడు నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నా, కానీ నువ్వేం చెప్పావంటే ఒకనాడు రాజు కానటువంటి వాడితో రాజుకి మిత్రత్వం ఎట్లా కుదురుద్ది అని అన్నావు. అందువల్ల ఇప్పుడు నీ రాజ్యం మొత్తం కూడా నువ్వు కోల్పోయావు, నాకు వచ్చింది, నేను రాజునయ్యా, నీకు ఇప్పుడు రాజ్యం లేదు కనుక మిత్రత్వం కుదరదు, అందుకోసం అని చెప్పి నీకు సగం రాజ్యం ఇస్తున్నా అని చెప్పి ఈ పాంచాల రాజ్యాన్ని 2 భాగాలు చేసి, ఒకటి కాంపిల్య, ఒకటి మాకంది అని 2 భాగాలు చేసుకొని ఆ కాంపిల్య నగరాన్ని ద్రౌపదికి ఇచ్చి మాకందిని తానట్టు పెట్టుకొని ఆ స్నేహహస్తాన్ని అందించి స్నేహం చేసుకొని పంపించేశాడు. దీనితో ద్రోణుడి యొక్క కోపం కాస్త పూర్తిగా తొలగిపోయింది. ఇక ద్రౌపదుడి మీద కోపం అనేటువంటి మాట ఆయనకి ఏ కోశానా లేదు. కానీ ఈ జరిగినటువంటి అవమానాన్ని సహించలేనటువంటి ద్రౌపదుడు మాత్రం ద్రోణుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకొని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఆ పూర్వ గాథని ఈ బ్రాహ్మణుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలా ద్రౌపదుడు ద్రోణాచార్యుడి మీద క్రోధంతో ఆ అవమానాన్ని తీర్చుకోవాలి, ఆ అవమానానికి ప్రతీకారం చేయాలి అని నిశ్చయించుకొని ద్రోణాచార్యుడిని సంహరించగలిగినటువంటి మహావీరుడైనటువంటి పుత్రుడు కావాలి అని తపిస్తూ బ్రహ్మనిష్ఠులు, మంత్రద్రష్టలు, కఠోరమైనటువంటి వ్రత పాలనలో నిమగ్నమైనటువంటి యాజుడు, ఉపయాజుడు అనేటువంటి 2 బ్రాహ్మణుల్ని ఆశ్రయించాడు. ఒక మహారణ్యంలో తపస్సు చేసుకుంటున్నటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు, దేనిని ఆశించకుండా అలా కేవలం అట్లా తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు, వాళ్ళని ఆశ్రయించాడు. ఎంతో కాలం వాళ్ళ యొక్క చరణ సేవలో నిమగ్నమై వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని సంపాదించాడు. వాళ్ళు ద్రౌపదుడి యొక్క అభీష్టాన్ని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఒక యజ్ఞకర్మని ఆయనకి చెప్పారు. ఇదిగో ఫలానా యజ్ఞం కనుక చేసినట్లయితే నీ కోరిక తీరుతుంది అని. అలాగేనని అంగీకరించి ద్రౌపదుడు ఆ యజ్ఞానికి సర్వం సిద్ధం చేశాడు. యజ్ఞం నిరాటంకంగా కొనసాగింది. యజ్ఞం పరిసమాప్తమైపోయేటువంటి సమయంలో ఈ యాజుడు ద్రౌపదుడి యొక్క భార్యని పిలిచి, ఓ మహారాణి,
నీవు శీఘ్రమే ఈ హవిస్సును స్వీకరించడానికి నా దగ్గరకు రా. నీకు దీనివల్ల ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మిస్తారు అన్నాడు. దానికి ఆ మహారాణి అంది, ఓ మహాత్మా, నేను ఇప్పుడు తాంబూల సేవనం చేసి ఉన్నాను. అంతేకాదు నా శరీరాన్ని దివ్యమైనటువంటి అంగరాగాలతో అలంకరించుకొని ఉన్నాను. సంతానాన్ని ప్రసాదించేటువంటి హవిస్సుని స్వీకరించడానికి నేను ఇప్పుడు పవిత్రంగా లేను. కనుక కొంచెం సేపు ఆగండి, నా ప్రియమైనటువంటి ఈ కార్యం నెరవేరటానికి నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అడిగింది. దానికి యాజుడు అంటున్నాడు, యాజుని చేత సిద్ధం చేయబడి ఉపయాజుని చేత మంత్రించబడినటువంటి ఈ హవిస్సు నీవు వచ్చినా రాకపోయినా యజమాని యొక్క కోరికని సిద్ధింపజేయకుండా ఎలా ఉంటుంది అని పలికి యాజుడు సంస్కరించబడినటువంటి అంటే మంత్రించబడినటువంటి ఆ హవిస్సుని ఆ హోమాగ్నిలో ఆహుతి చేశాడు. ఇప్పుడు ఆ అగ్ని నుంచి కిరీటంతో కవచ కుండలాలతో ఖడ్గ బాణ ధనుస్సులతో గొప్ప రథాన్ని అధిరోహించి అగ్నిలాగా వెలిగిపోతూ ఉన్నటువంటి అంగాలతో భయం గొలిపేటువంటి ఒక రూపంతో ఒక యువకుడు ఆ రథం మీద ప్రత్యక్షమయ్యాడు. అతడే దృష్టద్యుమ్నుడు. అలా హోమాగ్నిలో నుంచి ఈ దృష్టద్యుమ్నుడు పుడితే ఇప్పుడు అదిగో ఏ వేది మధ్యంలో నుంచి ద్రౌపది జన్మించింది. కుమారీ చాపి పాంచాలి వేదీ మధ్యాత్ సముత్థిత శుభగా దర్శనీయాంగి ససితాయతలోచన. ఆ వేది మధ్యం నుంచి ఒక కన్య ఉద్భవించింది, ఆమె పాంచాలి. ఆమె ఎలా ఉందట, ఆమె యొక్క వర్ణన చెప్తూ ఉన్నారు. శ్యామ పద్మపత్ర పలాశాక్షి నీల కుంచిత మూర్ధజ తామ్రతుంగ నఖీ శుభ్రు చారుపీన పయోధర మానుషం విగ్రహం కృత్వా సాక్షాత్ అమరవర్ణిని నీలోత్పల సమోగంధో యస్యాత్ క్రోశాత్ ప్రధావతి. అంటే ఆమె చాలా అందంగా సౌభాగ్యశాలిగా విశాలమైనటువంటి కమల దళాల వంటి అంటే కమలాల వంటి నేత్రాలు కలిగి ఉన్నది. ఆమె శ్యామవర్ణంతో ఉన్నది అంటే నల్లటి శరీరంతో ఉన్నది. ద్రౌపది ఎర్రగా ఉందని అనుకుంటారేమో, ఆమె నల్లగా ఉన్నది. దీర్ఘమైనటువంటి నల్లని కేశాలతో ఎరుపు రంగు గోళ్లతో దొండపండు వంటి మనోహరమైనటువంటి పెదవులతో సర్వ అవయవాలు కూడా నిరుపమానమైనటువంటి సౌందర్యంతో ఉంది. సాక్షాత్ స్వర్గలక్ష్మియే మానవ దేహాన్ని ధరించి ఈ భూమిపై అవతరించినట్లుగా ఉంది. ఆమె శరీరం నుంచి పుష్ప సుగంధ సువాసనలు నలుదిక్కులా కూడా ఒక క్రోశెడు పర్యంతం వ్యాపిస్తూ ఉన్నాయి. ఇదిగో ఇది ఆమె యొక్క వర్ణన. ఆ సమయంలో భూమిపై ఆమెతో సమానమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీ మరొకరెవ్వరూ కూడా లేరు అని దేవతలు, దానవులు, యక్షులు మొదలైనటువంటి వాళ్ళల్లో సుందరాకారులైనటువంటి వాళ్ళు ఆమెను భార్యగా పొందాలని తహతహలాడుతూ ఉన్నారు. అప్పుడు ఆకాశవాణి ఇలా అంది, ఈ కన్య పేరు కృష్ణ. ఈమె సమస్త యువతుల్లోనూ సర్వశ్రేష్టమైనటువంటిది, అందమైనటువంటిది. అంతేకాదు సమస్త క్షత్రియ సంహారం కొరకు జన్మించినటువంటి ఆమె అని చెప్పటం జరిగింది. ఇది ఆ బ్రాహ్మణుడు కుంతి పాండవులకు తెలియజేసినటువంటి ఈ ద్రౌపది జన్మ వృత్తాంతం. ఈ ద్రౌపది జన్మ గాథను బట్టి మనకు ఒక విషయం తెలుస్తుంది. ఆమె అందరిలాగా తల్లి గర్భంలో నుంచి జన్మించలేదు. యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞం యొక్క వేదీ మధ్యంలో నుంచి అయోనిజగా ఆరూఢ యవ్వనవతిగా జన్మించింది. అంతేగాక సాటి లేనటువంటి సౌందర్యంతో శ్యామ వర్ణంతో శరీరం నుంచి సుగంధ సువాసనలతో ఆ జన్మతోనే ఆ సువాసనలు క్రోశెడు దూరం వ్యాపించేటట్లుగా అదిగో ఆమెను వర్ణించడం జరిగింది.
ఈ విధంగా ద్రౌపదీదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని ఆ బ్రాహ్మణుడు అక్కడ వినిపించాడు. మరి ఈ ద్రౌపదీదేవి జన్మ వృత్తాంతంతో మరి ఆమె యొక్క పూర్వజన్మ గాథ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆమె పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.